నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ఇక్కడ మనం మొన్ననే అనుకున్నాం, మన రిఫ్లెక్షన్ న్యూస్లోనే అనుకున్నాం, వందే మాతరం గీతాన్ని భారత గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరు చేయాలి. క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ మేము చెయ్యము, మూలకు కూర్చుంటే కలవదు, మిమ్మల్ని గుంజుకొచ్చి వందే మాతరం గీతాన్ని ఆలపింపజేస్తాం. జ్ఞాపకం ఉంచుకోండి. ఇదే విషయాన్ని వందే మాతరం వ్యతిరేకించడం దేశద్రోహమే. యోగి ఆదిత్యన సంచలన వ్యాఖ్య. ఒక్కసారి డీటెయిల్ పోదాం. రాజకీయాల కోసం దేశ ఆత్మగౌరవం దెబ్బతీసే వారిని నవభారత్ ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించదని చెప్పారు. భారతదేశంపై దాడి చేసిన దురాక్రమణదారులను కీర్తిస్తూ జాతీయ చిహ్నాలను అగౌరవపరిచే వారిపై కఠినంగా ఉండాల్సిందేనని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. భారత్లో నివసిస్తూ వందే మాతరం పాడటానికి ఇబ్బంది ఏంటని ఆయన సూటిగా ప్రశ్నించారు. యూపీని అల్లర్ల నుంచి అభివృద్ధి పథంలోకి ఎలా మళ్లించారో కూడా ఆయన వివరించాడు. బ్రేకింగ్ వార్త మనకు ఇదే. ఇది సోషలిస్టువాదులు, లౌకికవాదులు, సెక్యులర్ వాదులు అంటాం. లౌకికవాదులు మన తెలుగులో సెక్యులర్ వాదులు, వాళ్ళకు మద్దతు ఇస్తున్నారు. ఇప్పుడు ముస్లింలకు వాళ్ళు వాడమని చెప్పి రెచ్చగొట్టుడు ఇదే. ఈ గడ్డపైన పుట్టిన ప్రతి ఒక్కరు వందే మాతరం గీతం ఆలపించాలంతే. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. జాతీయ చిహ్నాలను గౌరవించని వారు, వందే మాతరం గేయాన్ని వ్యతిరేకించేవారు దేశద్రోహానికి పాల్పడుతున్నానని, అది పాల్పడ్డమే, ఇంకా దాంట్లో ముచ్చటలేదు, ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. దేశ రాజ్యాంగం పట్ల గౌరవం లేని వారు ఇలాంటి వివాదాలకు తెరలేపుతున్నారని సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్లను ఉద్దేశించి ఆయన మండిపడ్డారు. శాసన మండలిలో గవర్నర్ ప్రసంగంపై జరిగిన చర్చకు సమాధానం ఇస్తూ యోగి ఆదిత్యనాథ్ పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ఒకవైపు రాజ్యాంగం గురించి గొప్పగా చెప్పుకునేటువంటి వాళ్ళు వందే మాతరం గీతం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వము వందే మాతర గీతాన్ని పూర్తి నిడివి సెన్సార్ చేసుకుంటూ 2 నుంచి 3 ఇట్లా చేసుకుంటూ ఉన్నటువంటి దాన్ని 6 చరణాలుగా పూర్తిగా అందరూ చదవాలి. అన్ని క్లాసులలో, అన్ని స్కూళ్ళల్లో ఉర్దూ అని ముచ్చట పక్కకు పెట్టు. భారతదేశంలో ఉన్న అన్ని పాఠశాలలలో తప్పకుండా జనగణగణ కంటే ముందు వందే మాతరాన్ని ఆలపించాలని ఆదేశించింది. ఇప్పుడు ఎవరైనా వద్దు అంటే, మేము ఆచరించాము, మేము ఆ గేయాన్ని పాడమంటే 3 ఏళ్ళు జైలు శిక్ష. దీంట్లో రెండో డౌట్ ముచ్చట్లేదు, బ్రహ్మాండంగా జైలు శిక్ష మీకు. ఈ భూమిపై, ఈ గడ్డపై పుట్టిన ప్రతి వాళ్ళు, ప్రతి మతం వందే మాతరం గేయాన్ని ఆలపించాలి. ఇంకో ముచ్చట్లేదు, వేరే దానికి ఈ కోర్టు పోయినా మీరు ఎక్కడికి పోయినా గది తీర్పు, కేంద్ర ప్రభుత్వ నిర్ణయం, భారతదేశం ఇది. కాబట్టి అందరు ఆచరించాలి. అందరు తప్పకుండా విధిగా భక్తితో వందే మాతర గీతాన్ని ఆలపించాల్సిందే. దీన్ని యోగి గారు అసెంబ్లీలో గట్టిగా మాట్లాడింది. మీరేమంటారు? కొందరు మనకు మొన్ననే చెప్పారు, మేము ఆ గేయంతో మాకు సంబంధం లేదు. వాళ్ళ గురించి మీరు కామెంట్ రూపంలో చెప్పు, మాకు సంబంధం లేదు, మేము ఆ గేయం, మాకు మతపరమైన ఇబ్బంది ఉంది అని మాట్లాడారు కదా. వాళ్ళ గురించి కొంచెం గట్టిగా కామెంట్ రూపంలో చెప్పండి మాకు. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.